ప్రూవ్ దట్ ద గివెన్ 4 పాయింట్స్ ఆర్ ద కార్నర్స్ ఆఫ్ ఏ parallelogram. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే 4 పాయింట్స్ ఇచ్చేసారు. ఈ 4 పాయింట్స్ అనేది ప్యారలలోగ్రామ్ని ఫామ్ చేస్తుందని మనం ప్రూఫ్ చేయాలి. అది ఎలా ప్రూవ్ చేద్దామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పాయింట్ని -7, -3గా తీసుకున్నాం. బి పాయింట్ని వచ్చి 5, 10గా తీసుకున్నాం. 15, 8ని వచ్చేసి సి పాయింట్గా కన్సిడర్ చేసాం. డి పాయింట్ని 3, -5గా తీసుకున్నాం. ఇప్పుడు మనం లెంత్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబి లెంత్ ఏమవుతుంది, జస్ట్ మళ్ళీ ఒకసారి ఏ, బి వాల్యూస్ పక్కన రాసుకుందాం. -7, -3, బి వచ్చి 5, 10. వీటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుందంటే √(x2 - x1)² ప్లస్ y2 - y1². ఇప్పుడు ఏ యొక్క కోఆర్డినేట్ని x1, y1గా తీసుకున్నాం. బి కోఆర్డినేట్ని x2, y2గా తీసుకున్నాం. ఇప్పుడు ఏబి లెంత్ ఏమవుతుంది, x2 - x1² అంటే 5 -7² ప్లస్ y2 - y1. y2 వచ్చి 10 మైనస్ y1 వచ్చేకాడికి -3² ఇప్పుడు ఏమవుతుంది 5 -7 అంటే +7 అవుతుంది. 5 + 7 12² ప్లస్ 10 -3 అంటే 13² అంటే 144 ప్లస్ 169 11 313 యూనిట్స్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసేకాడికి బీసీ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. బి పాయింట్ వచ్చి 5, 10, సి పాయింట్ వచ్చి 15, 8. బీసీ లెంత్ ఏమవుతుంది x2 - x1 అంటే 15 - 5² ప్లస్ y2 - y1 8 - 10² అంటే 10² ప్లస్ -2² అంటే 100 ప్లస్ 4 104 యూనిట్స్ అనమాట. నెక్స్ట్ సిఏ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. సి వచ్చేసేకాడికి 15.8, డి వచ్చేకాడికి 3, -5. సిడి లెంత్ ఏమవుతుంది x2 - x1 అంటే 3 - 15² ప్లస్ -5 -8² అంటే 12² -12² ప్లస్ -5 ప్లస్ -5 -8 అంటే -13² అంటే 144 ప్లస్ 13² ఏమవుతుంది 169 అంటే మనకి యూనిట్స్ ఏమవుతుందంటే 313 యూనిట్స్. అంతే కదా. 169కి 144 యాడ్ చేస్తే మనకి 313 యూనిట్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేకాడికి డిఏ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. డి పాయింట్ వచ్చి 3, -5. ఏ పాయింట్ వచ్చేకాడికి -7, -3. డిఏ లెంత్ ఏమవుతుంది అప్పుడు x2 - x1² ప్లస్ y2 - y1². ఇక్కడ x2 ఏముంది -7, x1 వచ్చేకాడికి 3 -3² నెక్స్ట్ వచ్చేకాడికి y2 - y1². y2 ఎంత ఉంది -3, y1 వచ్చేకాడికి -5 -5² అంటే -7 -3² వచ్చి -10² ప్లస్ -3 అంటే +5 అంటే 2² అంటే 100 + 4 వచ్చి 104 యూనిట్స్.